హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి గూగుల్ సంస్థ అతిపెద్ద షాక్ ఇచ్చిందని చెప్పాలి. గూగుల్ సంస్థ అయితే విశాఖలో ఏఐ డేటా సెంటర్ నెలకొల్పుతుందంటూ ఏపీలోని కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఒక ఆర్భాటాన్ని, ఒక ప్రచారాన్ని సాగించిందో, అదే గూగుల్ సంస్థ ఇప్పుడు ఒక్కసారిగా కర్ణాటకలోని బెంగళూరును తనకు అత్యంత ముఖ్యమైనటువంటి ప్లేస్గా ఎంచుకుంది. వాస్తవానికి గూగుల్ సంస్థతో చాలా మంచి సత్సంబంధాలు ఉన్నాయని, గతంలో గూగుల్ సంస్థ హైదరాబాద్కు రావడానికి కూడా తానే కారణమంటూ చెప్పుకునే చంద్రబాబు నాయుడుకి ఇది అతిపెద్ద షాక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే గూగుల్ సంస్థ వాస్తవానికి విశాఖలో ఏఐ డేటా సెంటర్ నెలకొల్పడానికి ఒక ఒప్పందం జరిగింది. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఏకంగా 32,000 కోట్ల రాయితీలు ఆ సంస్థకు కల్పిస్తోంది. కానీ వచ్చే ఉద్యోగాలు మాత్రం మహా అయితే ఒక 1300 లేదా 1400, అంటే వందల సంఖ్యలో, అంటే అది 2000 కూడా కాదు, కేవలం 1500కు లోబడి మాత్రమే గూగుల్ సంస్థ ద్వారా ఏదైతే విశాఖపట్నంలో నెలకొల్పుతుందో డేటా సెంటర్, దీని ద్వారా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి. దీన్నే అతిపెద్ద విజయంగా, అత్యంత విలువైన ఒక ఒప్పందంగా చెప్పుకునే ప్రయత్నం చేసింది కూటమి ప్రభుత్వం. దీనిపై అదే కాకుండా కేవలం 32,000 కోట్ల రాయితీలే కాకుండా ఇటు నీరు, చాలా విలువైనటువంటి పెద్ద ఎత్తున నీరు అందిస్తోంది, పెద్ద ఎత్తున ఎలక్ట్రిసిటీ అందిస్తోంది. ఎందుకంటే డేటా సెంటర్కు కావాల్సింది చాలా పెద్ద ఎత్తున నీటి వినియోగం ఉంటుంది, పెద్ద ఎత్తున ఎలక్ట్రిసిటీ వినియోగం ఉంటుంది. వచ్చే ఉద్యోగాలు మాత్రం కేవలం మహా అయితే 1200 లేదా 1300 ఉద్యోగాలే. అదే సమయంలో విలువైనటువంటి భూమి కూడా అప్పగించాల్సినటువంటి పరిస్థితి. ఇక 32,000 కోట్ల రాయితీలు కల్పిస్తోంది. ఇన్ని కల్పిస్తున్నా సరే, అంటే గూగుల్ సంస్థకు కూటమి ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున ప్రయోజనాలు కల్పిస్తున్నా సరే, ఆ సంస్థ ద్వారా అయితే ఎటువంటి ఉద్యోగాలకు భరోసా లేదు. కేవలం 1300, 1400 ఉద్యోగాలు మాత్రమే. మరి అదే గూగుల్ సంస్థతో నిజంగా ఏపీ ప్రభుత్వానికి సత్సంబంధాలు ఉంటే ఇప్పుడు ఆ గూగుల్ సంస్థ బెంగళూరును ఎందుకు ఎంచుకుంది? వాస్తవానికి యుఎస్లో, అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వీసా విధానాల కారణంగా గూగుల్ వంటి పెద్ద సంస్థలకు విదేశీ ఉద్యోగుల్ని రప్పించుకొని పని చేయించుకోవడం అనేది చాలా అతిపెద్ద ప్రహసనంగా మారింది. ఎందుకంటే చాలా విదేశీ సంస్థలు, అది గూగుల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఆర్పాట్ కావచ్చు, మరి ఇలా ఎన్ని సంస్థలు ఉన్నా సరే, ఈ అన్ని సాఫ్ట్వేర్ సంస్థలకు, అన్ని కార్పొరేట్ సంస్థలకు ఎక్కువగా సిబ్బంది ఇండియా, ఇతర దేశాల నుంచి, ముఖ్యంగా విదేశీ సిబ్బంది ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం అక్కడ వీసా నిబంధనలో అటు ఇటు మార్చడం, దీన్ని ఒక క్లిష్టతరంగా మార్చడంతో విదేశీ ఉద్యోగుల్ని, విదేశీ సిబ్బందిని నియమించుకొని ఉద్యోగాలు చేయించుకోవడం అనేది గూగుల్ లాంటి సంస్థలకు చాలా అతిపెద్ద సవాలుగా మారింది. అందుకే గూగుల్ సంస్థ ఇండియాలో ఒక మంచి ప్లేస్ కోసం ఎంచుకుంది, దీన్ని బెంగళూరు కేంద్రంగా ఎంచుకుంది. గూగుల్ అతి త్వరలో, అంటే చాలా షార్ట్ పీరియడ్, అంటే కేవలం 1 నెల 2 నెలల వ్యవధిలో గూగుల్ సంస్థ, ఆల్ఫాబెట్ ఇన్కార్పొరేషన్ గూగుల్కు చెందినటువంటి సంస్థ, ఆల్ఫాబెట్ ఇన్కార్పొరేషన్ ఆధ్వర్యంలో అతిపెద్ద సెటప్ అనేది ఏర్పాటు చేయనుంది. ఇది ఎంత పెద్ద సెటప్ అంటే 2.4 మిలియన్ స్క్వేర్ ఫీట్స్ స్పేస్లో గూగుల్ సంస్థకు చెందినటువంటి ఆల్ఫాబెట్ ఇన్కార్పొరేషన్ ఒక ఆఫీస్ నెలకొల్పుతోంది. వాస్తవానికి ఇండియాలో అతిపెద్ద గూగుల్ సంస్థగా హైదరాబాద్లో ఉన్నటువంటి గూగుల్ ఆఫీస్ని చెప్పుకుంటారు. దీని ద్వారా కేవలం 14,000 మంది ఉద్యోగులు ఉద్యోగం చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు అంతకంటే దాదాపు 2-3 ఇంతలు పెద్దదిగా బెంగళూరులోని వైట్ఫీల్డ్ టెక్నాలజీ కారిడార్ తెలిసే ఉంటుంది కదా. వైట్ఫీల్డ్స్ టెక్నాలజీ కారిడార్లో అలెంబిక్ సిటీ అని ఉంది. ఈ సిటీలో ఇప్పటికే గూగుల్ సంస్థ 2.4 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక స్పేస్లో 3 టవర్లను ఎంచుకుంది. ఇప్పటికే 1 టవర్ నిర్మాణం ఈ ఫిబ్రవరి ఎండింగ్కి పూర్తి కానుంది. ఈ 1 టవర్ వైశాల్యం వచ్చి 6,50,000 చదరపు అడుగులు, చాలా పెద్దది. ఇది కాకుండా మరో 2 టవర్లు, మొత్తం కలిపితే 2.4 మిలియన్ స్క్వేర్ ఫీట్స్. సో తొలి దశలో ఈ ఫిబ్రవరి ఎండింగ్ కల్లా మొదటి టవర్ నిర్మాణం పూర్తి కానుంది. మొదటి టవర్ మొత్తాన్ని వీళ్ళు లీజుకు తీసుకుంటున్నారు. పెద్ద ఎత్తున సెటప్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ తొలి టవర్ ఏదైతే లీజుకు తీసుకుంటుందో మార్చి నుంచి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. 6,50,000 చదరపు అడుగుల విస్తీర్ణంకి సంబంధించి. ఇక మిగిలిన 2 టవర్లు ఏదైతే ప్రపోజల్లో ఉన్నాయి, ఇవి ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఇవి కూడా అమల్లోకి రానున్నాయి. ఇది
ఇదంతా చాలా గుట్టు చప్పుడు కాకుండా జరిగింది. కర్ణాటక ప్రభుత్వం కూడా దీన్ని అత్యంత గోప్యంగా ఉంచింది. అటు గూగుల్ సంస్థ కూడా దీన్ని బయటికి రానిచ్చే ప్రయత్నం చేయలేదు. ఏపీ ప్రభుత్వానికి అసలు నిమ్మకు నీరెత్తినట్లేదు. అతిపెద్ద కంపెనీని సాధించేశామని చెప్పుకుంటున్న ఏపీ ప్రభుత్వానికి ఇప్పుడు గూగుల్ సంస్థ కర్ణాటకలో నెలకొల్పుతున్నటువంటి సంస్థ ద్వారా ఏకంగా 20,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఇది చాలా పెద్ద పరిణామం. ఇది కర్ణాటకలోని ఒలింపిక్ సిటీలో ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే పూర్తి ఎత్తున ఒక టవర్, మొదటి టవర్ అయితే ఈ నెలాఖరికల్లా నిర్మాణం పూర్తి చేసుకుని మార్చి నుంచి కార్యకలాపాలు మొదలు కానున్నాయి. మిగిలిన 2 టవర్లు ఏదైతే ప్రపోజల్లో ఉన్నాయో తీసుకుందామని చెప్పి ఇవి కూడా ఈ ఇయర్ ఎండింగ్కి అమల్లోకి రానున్నాయి. సో ఓవరాల్గా గూగుల్ సంస్థ నెలకొల్పుతున్నటువంటి ఈ యొక్క కొత్త ఆఫీసు, కొత్త స్పేస్ అనేది నిజంగా ఇండియాకు ఒక అతిపెద్ద బూస్ట్గా మారనుంది. ఏకంగా 20,000 మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంది. దీని ద్వారా కర్ణాటక ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతుంది. చాలా సైలెంట్గా ఈ వ్యవహారం మొత్తం చక్కబడిన పరిస్థితి. ఇప్పుడు దీనికి సంబంధించిన ఈ వార్త కూడా ఎటువంటి నేషనల్ మీడియాలో రాలేదు, ఏ రీజనల్ మీడియాలో రాలేదు, ఆఖరికి కర్ణాటకకు చెందినటువంటి ఏ మీడియాలో కూడా రాలేదు. ఇది బ్లూంబర్గ్ పత్రికలో వచ్చినటువంటి కథనం. ఇటీవల 2 రోజుల క్రితం ఈ నెల 3వ తేదీన బ్లూంబర్గ్లో వచ్చినటువంటి కథనం ఇది. ఈ కథనం ప్రకారం గూగుల్ సంస్థ బెంగళూరును తన కార్యకలాపాలకు 2వ అడ్డాగా ఎంచుకుంది. అతిపెద్ద స్పేస్ ఇది. మళ్ళీ చెప్తున్నాను, 2.4 మిలియన్ స్క్వేర్ ఫీట్స్లో ఈ యొక్క సంస్థ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి బెంగళూరు కేంద్రంగా.